వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సో ఈరోజు వీడియో ఏంటంటే నా శారీస్లో నుంచి కొన్ని పట్టు చీరలు అయితే కలెక్షన్స్ అయితే మీకు చూపిద్దామని ఈరోజు అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో పట్టు శారీస్ అయితే కొన్ని తీసుకొచ్చా చూపిద్దామని. టాప్ అనమాట, నాకున్న శారీస్లో టాప్ పట్టు శారీస్ అంటే ఇవేనమాట. ఇవి చాలా వరకు నేను తీసుకున్న చీరలు అయితే నేను అప్పట్లో ఆర్కే కలెక్షన్లో తీసుకున్నాను. సో ఇది వచ్చేసి పర్పుల్ కాంబినేషన్ విత్ బిగ్ బార్డర్ వచ్చింది. చాలా బాగుంటుంది ఈ శారీ అయితే. బ్లౌజ్ వచ్చేసి రెడ్ కాంబినేషన్లో ఉంటుంది అనమాట. ఇది బ్లౌజ్ దొరకపోయేసరికి శారీ అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇలా పెద్ద బార్డర్ వచ్చింది కిందికి, పైన మాత్రం మనకు ఇక్కడ చిన్న బార్డర్ వస్తుంది. సో ఇదైతే ఇలా వచ్చింది. బ్లౌజ్ అయితే అవైలబుల్గా లేదు. ఇది ఒక శారీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్. ఇది అసలు ఆల్ టైమ్ మై ఫేవరెట్ శారీ అని చెప్పొచ్చు. నాకైతే చాలా ఇష్టం. ఇది వచ్చేసి నేను మా పాప హాఫ్ శారీ ఫంక్షన్ అప్పుడైతే నేను తీసుకున్నాను. మ్యాచింగ్ ఉండాలని. తనకు వచ్చేసి సేమ్ కాంబినేషన్లో లంగావని, నేను వచ్చేసి శారీ అయితే అప్పుడు మామ్ అండ్ డాటర్ కాంబినేషన్ టైప్లో అయితే ఈ శారీ అప్పుడు తీసుకున్నాను నేను. ఇలా బార్డర్ కూడా పెద్దగా వచ్చి రిచ్గా ఉంటుంది అనమాట. చాలా బాగా అనిపించింది. ఈ గ్రీన్ కూడా చాలా బాగుంటుంది చూడడానికి. గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ చాలా బాగా వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా రెడ్ కాంబినేషన్లో అయితే వచ్చింది. రెడ్ కలర్ టోటల్గా చాలా బాగా వచ్చింది అనమాట. సో ఇది ఈ శారీ టోటల్గా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక శారీ చూపిస్తాను. ఇది ఇంకొక పట్టు శారీ, చాలా బరువు ఉంది. ఇదైతే పింక్ శారీ విత్ గోల్డ్ హైలైట్ అవుతుంది. ఇంకా మనం కట్టుకుంటే మాత్రం షేడ్స్ వస్తుంది అనమాట. మొత్తం గోల్డ్ షేడ్ వస్తుంది. ఇదైతే ఇలా మొత్తం పింక్, ఇలా థ్రెడ్స్ లాగా అయితే మనకు పళ్ళుకి ఇలా వచ్చేసింది. సో ఇది వచ్చేసి నేను మా హోమ్ టూర్ వీడియో చేశాను కదా, ఆ హోమ్కి గృహప్రవేశంగా అయితే తీసుకున్నాను ఈ శారీ. సో ఇది కూడా ఫేవరెట్ అనే చెప్పొచ్చు. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది. ఈ బ్లౌజ్కి అయితే నేను మొత్తం మగ్గం వర్క్ అయితే చేయించాను అనమాట. ఇలా కనిపిస్తుందా దగ్గర నుంచి? దగ్గరికి ఇంకా ఇలా డిజైన్ వచ్చేలాగా అయితే సో ఇలా డిజైన్ వచ్చేలాగా మొత్తం మగ్గం వర్క్ అయితే చేయించాను అనమాట. శారీ ఇంకా ఎల్లో, ఇంకా స్టోన్స్, కుందన్స్, పింక్ కాంబినేషన్ ఇలా వచ్చేలాగా డిజైన్ అయితే చేయించాను టోటల్గా. బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది దీనికి. సో నేనైతే ఎక్కువ శాతం బ్యాక్ ఓపెన్సే పెట్టించుకుంటా. ఇదైతే మగ్గం వర్క్ కాబట్టి దీనికి ఫ్రంట్ అయితే పెట్టించాను అనమాట. ఇది ఈ శారీ. సో నెక్స్ట్ చీర వచ్చేసి ఇది కొత్త శారీ అనమాట. ఇంకా బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయితే చేయించలేదు నేను. ఇది కూడా పట్టు శారీనే. బాటిల్ గ్రీన్ వచ్చింది, గోల్డ్ జరీ వచ్చింది అనమాట. బార్డర్ చాలా అంటే చాలా బాగుంది. చిన్న మధ్యలో బుటీస్ అయితే ఇచ్చారు డిజైన్ లాగా. అది కూడా చాలా బాగున్నాయి, అక్కడక్కడ వచ్చాయి అనమాట. ఓవరాల్గా ఈ శారీ కూడా చాలా బాగుంది. ఇలా వచ్చింది శారీ మొత్తం, ఇలా వచ్చింది అనమాట. సో ఇందులో బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చింది. సో ఇంకా దీనికి వర్క్ చేపిద్దామని ఇంకా నేనైతే స్టిచ్చింగ్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే బాటిల్ గ్రీన్ ఉంది కదా, సో దీనికి వర్క్ చేపిస్తేనే ఈ శారీకి హైలైట్ అయితే అవుతుంది కాబట్టి నేను దీన్ని ఇంకా స్టిచ్చింగ్ అయితే చేయించలేదు. ఇది వచ్చేసి పళ్ళు అనమాట. పళ్ళు అయితే ఇలా వచ్చింది. చాలా బాగుంది. ఈ శారీ కూడా చాలా చాలా బాగుంది. సో నేను నా సబ్స్క్రైబర్స్కి అయితే ఒక ఆఫర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు బోనాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా, బోనాల ఆఫర్ కింద శారీస్ గివ్ అవే కింద శారీస్ అయితే ఇద్దామని అనుకుంటున్నాను. ఓకే అనుకుంటే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓకే అని చెప్పండి. అప్పుడు గివ్ అవే కింద నేను ఒక వీడియో కూడా చేస్తాను. అప్పుడు దాని గురించి అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఆ వీడియోలో ఆ డీటెయిల్స్ అని చెప్తాను. ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇదొక శారీ. ఇది మనకు నెమిలి పింఛం ఇంకా బ్లూ కాంబినేషన్లో వచ్చింది. స్కై బ్లూ టైప్ కలర్ అనమాట, థిక్. ఇంకా బార్డర్ వచ్చేసి గోల్డ్ ఇంకా
బ్లూ కాంబినేషన్లో అయితే వచ్చిందనమాట. చాలా బాగుంది, ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంది, సాఫ్ట్ సిల్క్. దీనికి కూడా బ్లౌజ్ చూపిస్తాను. ఇది ఈ చీర, ఇది పళ్ళు. చూడడానికి వీడియోలో అయితే దూరం నుంచి చూడడానికి ఇది కొంచెం బ్లాక్ కలర్లో ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ బ్లాక్ అయితే కాదు, బ్లూ విత్ గోల్డ్. ఇది వచ్చేసి బ్లూ విత్ గోల్డ్ కాంబినేషన్ అనమాట. చాలా బాగుంది ఈ శారీ కూడా. సో దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది. నేనైతే ఇలా పఫ్స్ పెట్టించి ఇలా కుట్టించాను. ఇది బ్యాక్ ఓపెన్స్. ఇది ఈ శారీ. ఇది నెక్స్ట్ ఇంకొక పట్టు శారీ అనమాట. ఇది ఎప్పుడు తీసుకున్నానో కూడా పెద్దగా గుర్తులేదు. ఆల్మోస్ట్ శారీస్ అన్నీ నేను ఒక 2 టైమ్సే కట్టుంటాను, ఎక్కువైతే కట్టలేదు అనమాట. అందుకనే ఎప్పుడు తీసుకున్నా అనేది కూడా పెద్దగా గుర్తయితే లేదు. టోటల్గా గ్రీన్ ఇంకా గోల్డ్, బ్లూ, అక్కడక్కడ బ్లూ వచ్చింది. సో దీనికి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందనమాట. రిచ్ పళ్ళు వచ్చింది, చాలా బాగుంటుంది ఈ శారీ కూడా. సో నెక్స్ట్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది, సేమ్ శారీలోనే వచ్చిందనమాట, శారీ టైప్లోనే. దీనికి ఫుల్ హ్యాండ్స్ ఇలా పెట్టించాను. ఇది ఈ శారీ టోటల్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట ఈ శారీ. ఇది రీసెంట్గానే తీసుకున్నాను ఈ చీర, గద్వాల్ శారీ విత్ ఇక్కడ మనకు కంచి బార్డర్. ఇది కింద చాలా కంఫర్టబుల్గా, చాలా సాఫ్ట్గా అయితే ఉంది ఈ శారీ. కట్టుకుంటే అసలు చాలా లుక్ వచ్చింది. ఇది రాయల్ బ్లూ వచ్చింది అనమాట బార్డర్కి, చాలా బాగా వచ్చింది. మెరూన్ విత్ రాయల్ బార్డర్, దాని మీదకి కంచి డిజైన్ లాగా కంచి బార్డర్ వచ్చింది విత్ గోల్డ్, చిన్న చిన్న మ్యాంగో డిజైన్స్ వచ్చాయన్నమాట. చాలా బాగుంది ఈ శారీ కూడా. లాస్ట్ టైం వీడియోలో కూడా నేను కట్టుకున్నాను ఈ చీరని. సో టెంపుల్ విజిట్స్ అవి చేస్తూ ఉంటాను కదా, సో అందుకని ఎక్కువ శారీస్ అయితే నేను తీసుకుంటూ ఉంటాను. ఇంకా ఒక్కసారి 2 సార్లే కడతాను. సో దీనికి బ్లౌజ్, ఇది పళ్ళు చూడండి ఇలా రిచ్గా చాలా బాగా వచ్చింది, చాలా హైలైట్ అనిపించింది. తీసుకున్నప్పుడు చాలామంది మా ఫ్రెండ్స్ కానీ మా చెల్లి వాళ్ళు కానీ చాలామంది అదే ముసలమ్మ చీరలు తీసుకుంటారు ఏంటి అని కామెంట్ చేశారు. బట్ కట్టుకొని వీడియోలో చూసి మాత్రం శారీ చాలా అంటే చాలా బాగుంది అని చెప్పేసి అంటున్నారనమాట. అలాగే రీసెంట్గానే నేను పాప బర్త్డే వీడియో ఒకటి చేశాను, అందులో కట్టుకున్న శారీ వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ పెట్టాను, ఎల్లో విత్ బ్లాక్ కాంబినేషన్. అది ఒకసారి వీడియో అయితే విజిట్ చేయండి. ఆ శారీని చూసి మా చెల్లెలు అయితే ఏమంటున్నారు, అసలు ఉన్న కలర్స్ అన్నీ నువ్వే తీసేసుకుంటే మేమేం తీసుకోవాలి, ఇంకా అన్ని కలర్స్ ఉన్నాయి నీకు, అన్నీ తీసేసుకుంటున్నావు, చాలా బాగున్నాయి నీ శారీస్ అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు అనమాట. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది. హ్యాండ్స్ అయితే ఇలా ఫుల్ హ్యాండ్స్ పెట్టించాను, బ్యాక్ ఓపెన్స్. ఇదైతే దీనికి ఇలా వచ్చింది ఈ శారీ. సో ఇంకా నెక్స్ట్ ఈ చీర వచ్చేసి పట్టు శారీ అనమాట. అప్పటికి నాకు మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్న చీర ఇది. అసలు అప్పటికి నాకు శారీస్ ఎలా ఉంటాయి, ఎలా తీసుకోవాలి, ఏ శారీని ఏం పేరుతో పిలుస్తారనేది కూడా క్లియర్గా తెలియదు. బట్ అప్పుడు తీసుకున్న చీర అనమాట ఇది, ఇప్పటికీ ఉంది. ఫస్ట్ నుంచి కొన్న చీరలన్నీ ఉన్నాయి నా దగ్గర. సో అందుకనే గివ్ అవే కింద కొన్ని ఇచ్చేద్దామని అయితే అనుకుంటున్నాను. కావాలి అనుకుంటే కామెంట్ అయితే పెట్టండి. అందులోంచి నేను కొంతమందిని అయితే సెలెక్ట్ చేసి ఒక 5 మెంబర్స్ని అలా సెలెక్ట్ చేసుకొని కామెంట్ని బట్టి, కామెంట్ ఎంతమంది చేస్తారో దాన్ని బట్టి నేను సెలెక్ట్ చేసుకొని శారీస్ అయితే పంపిస్తాను. సో ఆ వీడియో కూడా సపరేట్గా చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇది వచ్చేసి దీనికి పళ్ళు మొత్తం గ్రీన్ ఇంకా మ్యాంగో లీవ్స్ టైప్లో వచ్చినాయి అనమాట. సో ఇది వచ్చేసి బ్లౌజు. ఇది దీని మీద బ్లౌజ్. సో ఇది శారీ.
నెక్స్ట్ చీర వచ్చేసి ఇది కూడా నేను ఆర్కే కలెక్షన్లోనే తీసుకున్నాను. ఎల్లో ఇంకా రెడ్ కాంబినేషన్. చెప్పాలంటే నాకు ఎల్లో కలర్ ఎందుకో చూడంగానే చాలా నచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఎల్లో శారీయే కనబడుతుంది అనమాట కంటికి. సో ఇది వచ్చేసి ఈ శారీ సాఫ్ట్ సిల్క్, చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది ఈ చీర, చాలా బాగుంటుంది. విత్ రెడ్ కాంబినేషన్, రెడ్ బార్డర్. అసలు కట్టుకున్న ఫీలే ఉండదు అనమాట. చాలా సాఫ్ట్గా, లైట్ వెయిట్గా, ఈజీగా క్యారీ చేయొచ్చు ఈ శారీని అయితే. సో ఇదనమాట ఈ చీర. సో ఈ శారీకి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట, రెడ్ కలర్. సో స్మాల్ హ్యాండ్స్ పెట్టించి ఇలా అయితే చేయించాను. సో ఇది ఈ చీర. సో ఫైనల్గా అయితే ఇది ఒక చీర అనమాట. ఇది వచ్చేసి ఇది నాదైతే కాదు, మా పాపది. సో ఇంకా శారీ ఉందంటే మనం కూడా కట్టుకోవాల్సిందే, ఎవరిదైనా సరే. తనైనా కట్టుకోవచ్చు, నేనైనా కట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి బ్లూ ఇంకా పింక్ కాంబినేషన్లో ఉంది. చూడండి చాలా బాగుంది కూడా. సో బ్లూ కలర్, రాయల్ బ్లూకి పింక్ కాంబినేషన్, ఇంకా డిజైన్స్ అవన్నీ వచ్చేసి సిల్వర్ కలర్ వచ్చింది. మొత్తం బర్డ్ డిజైన్ వచ్చింది. పికాక్ ఇక్కడ పళ్ళులో అయితే పళ్ళు, ఇంకా కింద బార్డర్లో పికాక్ డిజైన్స్, మిడిల్లో వచ్చేసి ప్యారెట్ డిజైన్స్ వచ్చాయి. సో ఇది బ్లౌజు, ఇది శారీ. దీని మీద బ్లౌజ్ వచ్చేసి మా అమ్మాయి కుట్టించా కాబట్టి నాకైతే లేదు. సో నేను కూడా ఒకటి డిజైన్ చేసి పెట్టుకుంటే ఎప్పుడన్నా కట్టుకోవచ్చు. సో ఇవన్నమాట నాకున్న చీరల్లో కొన్ని మీకు చూపిద్దామని అయితే ఈ వీడియో చేశాను, పట్టు శారీస్. వీడియో అయితే ఎలా ఉందో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గివేవే శారీ గురించి అయితే కామెంట్ చేయండి. సో మీరు కామెంట్ చేస్తేనే నేను ఆ వీడియో చేయగలను. అలాగే మీకు కావాలి అనుకుంటే కామెంట్ అయితే పెట్టండి, ఆ వీడియో చేసి గివేవే కింద కొన్ని శారీస్ అయితే మనం నా సబ్స్క్రైబర్స్కి అయితే నేను పంపిస్తాను. సో నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ అయితే కలుస్తాను. ఇప్పటితో అయితే ఈ వీడియో క్లోజ్ చేస్తానమాట. సో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ అయితే పెట్టండి. మరొక వీడియోలో మళ్ళీ